గౌరవ ముఖ్యమంత్రి గారు రుణమాఫీ చేసినామని చెప్పారని మీరు ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉన్నదో పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు అనడానికి మల్లాపూర్ మండలం ముగిల్పేట గ్రామంలో ఉన్నటువంటి వందలాది మంది రైతుల యొక్క సాక్ష్యాలతో సహా మేము ఇక్కడ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం జరిగింది. మీరు ఆర్భాటంగా చేసినటువంటి ఏదైతే ఈ రుణమాఫీ ప్రక్రియ ఏదైతే ఉన్నదో మీరు ఆనాడు 2 లక్షల రూపాయలు పరిగెత్తుకొని వెళ్ళండి, 2 లక్షల రూపాయలు తీసుకొచ్చుకోండి అని చెప్పారు. చాలామంది రైతులు 2 లక్షల రూపాయల రుణం తీసుకొచ్చుకున్న తర్వాత మీరు రుణమాఫీ చేసే సమయానికి అది వడ్డీ రూపంలో 2,10,000, 2,05,000 ఇట్లా అయింది. కాబట్టి 2 లక్షల పైన ఉన్న వాళ్ళను అనర్హులుగా జాబితాలో పెట్టి ఇవాళ వాళ్ళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నం చేశారు. మీరు ఇది ఇంతవరకు సబబు కాదు. దయచేసి ఆలోచించండి. కొద్దిమంది రైతులై మాత్రమే మీరు రుణమాఫీ చేసి మీరు ఏదో ఆర్భాటం చేశామని చెప్పని రైతుల పండగ చేసుకోవాలని చెప్పని గ్రామ పంచాయతీ కార్యాలయాల దగ్గర మీరు రుణమాఫీ చేసిన రైతుల ఫ్లెక్సీలు ఎట్లయితే పెట్టారో ఇవాళ అటువంటి మా రుణమాఫీ కానిటువంటి రైతులు వాళ్ళు కూడా నిరసన రూపంలో చెప్పి అయ్యా సీఎం సారు మాకేది రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వమా మేమేం చేసినాం మీకు పాపం అని చెప్పని ఇవాళ రైతాంగం ఇక్కడ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద నిలబడి వాళ్ళ యొక్క బాణిని మీకు వినిపిస్తున్నది. ఆ రుణమాఫీ కాని వాళ్ళ లిస్టును కూడా ఇక్కడ ప్రదర్శించబడుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులారా, మంత్రులారా ఆలోచన చేయండి. ఈ కొద్దిపాటి మంది రైతులను కూడా మీరు కళ్ళలో పెట్టుకొని కాపాడుకుంటారేమనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క గోడును వెళ్లబోసుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఆలోచన చేసి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క రైతుకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని చెప్పారని ముగిల్పేట రైతాంగం పక్షాన మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.